చూడండి ఫ్రెండ్స్, మనలో చాలామంది ఏం చేస్తారంటే లైవ్లో కానివ్వండి, లేకపోతే మనకి ఏదైనా వీడియో కింద బ్యాడ్ కామెంట్స్ వచ్చినా కానివ్వండి, ఏదొచ్చినా సరే వాళ్ళని టైంఅవుట్ కొడతారు. టైంఅవుట్ కొడితే ఆ టైం తర్వాత వాళ్ళు రిటర్న్ వస్తారు. కొంతమంది అయితే డైరెక్ట్గా హైడ్ కొట్టేస్తారు, తెలిసి తెలియక హైడ్ కొట్టేస్తారు. తర్వాత వాళ్ళు మన ఛానల్లోకి రావాలని మనం రిక్వెస్ట్ చేసి ఇన్స్టాలో కానివ్వండి ఎక్కడైనా రిక్వెస్ట్ చేస్తే, ఒకవేళ మన ఫ్రెండ్ అయి ఉంటే వాళ్ళు ఒకవేళ మన ఫ్రెండ్ అయి ఉంటే మాత్రం మళ్ళీ అన్హైడ్ చేసే ప్రాసెస్ అయితే ఉంటుంది కదా. ఇప్పుడు ఎలాగైతే ఈ టాపిక్ అయితే మెయిన్గా హైడ్ చేసిన వాళ్ళని ఎలా అన్హైడ్ చేయాలి, యూట్యూబ్లో హైడ్ చేసిన వాళ్ళని ఎలా అన్హైడ్ చేయాలి మళ్ళీ అన్నట్టు ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. నా పేరు జహాంగీర్, మీరు చూస్తున్నారు జహాంగీర్ కల్లూరి అఫీషియల్. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి గాయస్, ఇదైతే మామూలుగా మనం మొబైల్లో చేస్తున్నాం కాబట్టి అందరికీ వైటీ స్టూడియో అయితే మెయింటైన్ చేస్తుంటారు యూట్యూబ్లో. వైటీ స్టూడియోని అయితే మీరు అన్ఇన్స్టాల్ చేయండి, తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి. ప్రాసెస్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి. ఎందుకంటే వైటీ స్టూడియో ఉంటే ఇది అంతగా వర్క్ కాదు. వైటీ స్టూడియో లేకపోతే మంచిగా వర్క్ అవుతుంది, ఎందుకంటే మొబైల్లో చేస్తున్నాం కాబట్టి. వైటీ స్టూడియో అన్ఇన్స్టాల్ చేసి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసుకోండి, వైటీ స్టూడియో నేను అన్ఇన్స్టాల్ చేసేసాను, ఎక్కడ కూడా లేదు. తర్వాత ఇప్పుడు నేను క్రోమ్లోకి వెళ్తున్నాను. క్రోమ్లోకి వెళ్ళినాక వైటీ స్టూడియో అని ప్రెస్ చేసిన తర్వాత పైన వచ్చింది నాకు వైటీ స్టూడియో అని వచ్చింది. చూడండి, ప్రెస్ చేసిన గెట్ ద యాప్ అని వస్తుంది. గెట్ ద యాప్ అని కాకుండా కింద కంటిన్యూ టు స్టూడియో అని ఉంది చూడాలా, దాన్ని ప్రెస్ చేయండి. దాన్ని ప్రెస్ చేసిన తర్వాత సేమ్ మనకు ఎలాగైతే ఒక ట్యాబ్లో లేకపోతే ఒక కంప్యూటర్లో ఒక సిస్టంలో మన ఛానల్ ఎలా ఓపెన్ అవుతుందో సేమ్ అలాగే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కటి చూసుకోవచ్చు. అట్లనే కిందికి పోతే కొంచెం జూమ్ చేయండి. కిందికి పోతే ఇలా సెట్టింగ్ బటన్ ఉంది, సెట్టింగ్ బటన్ ఉంది కదా, సెట్టింగ్ బటన్ని ప్రెస్ చేయండి. సెట్టింగ్ బటన్ని ప్రెస్ చేస్తే ఇలా కమ్యూనిటీ మోడరేటర్ అని ఉందా, కమ్యూనిటీ మోడరేటర్ మీద వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ ఏమైనా సెట్టింగ్ చేసుకునేది ఉంటే చేసుకోండి. ఇక్కడ అన్నీ ఉంటాయి, మనకి అన్నీ ఉంటాయి, చూసుకోండి. తర్వాత యూజర్ అగ్రిమెంట్ మీదకి వెళ్ళండి. ఇక్కడ కొంచెం మళ్ళీ జూమ్ చేస్తే హిరణ్ అని యూజర్ ఉంది కదా, హిరణ్ అని యూజర్ ఉందంటే తను అక్కడ ఎవరివైనా నేమ్స్ ఉంటే మీరు హైడ్ చేసినట్టు. ఇప్పుడు నేను చూస్తే ఏదో కీర్తన వర్షితో ఏదో నేమ్ ఉంది, అది నేను హైడ్ చేశాను. ఎందుకంటే నాకు లైవ్లో అతను వేరే వాళ్ళతో మిస్బిహేవ్గా మాట్లాడటం అనిపించింది, అందుకోసమే హైడ్ చేసేసాను అప్పుడే. కాబట్టి ఇప్పుడు నేను మీకోసం అయితే మళ్ళీ అన్హైడ్ కొడుతున్నాను. అంటే అన్హైడ్ చేసి మీకు చూపించాలి కాబట్టి అన్హైడ్ చేసేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇంటూ సింబల్ మీద ప్రెస్ చేసేసాను, అన్హైడ్ అయిపోయింది. అన్హైడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ కింద మళ్ళీ సేవ్ బటన్ ఉంటుంది, సేవ్ కొట్టేసినారు అనుకోండి, ఇక అయిపోయింది మీది. ఏదైతే ఇప్పటి వరకు చేసినారో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకైనా మంచిది. మళ్ళీ సెట్టింగ్ మీద ఇవ్వండి, కమ్యూనిటీ మోడరేషన్ మీద ఇవ్వండి, మళ్ళీ ఇక్కడ వచ్చి యూజర్ మేనేజ్మెంట్ మీద ఇవ్వండి. ఇక్కడ హిరణ్ యూజర్స్ అయితే ఇవ్వాలి లేడు కదా, ఇప్పుడు ఇవ్వాలి లేడు కదా, ఇలా చూసుకోండి. ఇది ఫ్రెండ్స్, ఇంతే ఉంటుంది. ఇలా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ మీరు చెక్ చేసుకున్న తర్వాత మీకు ఎంతమంది అయితే హైడ్ చేసి ఉంటారో, ఒకవేళ మీరే కావచ్చు, మీరు ఎవరికైతే బ్లూ ఇస్తున్నారో లైవ్లో వాళ్ళు హైడ్ చేసినా కానీ ఇవన్నీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ ట్రిక్ వర్కౌట్ అవుతుంది, కంపల్సరీగా ఈ ట్రిక్ అయితే వర్కౌట్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసేది ఏంటంటే కొత్త వాళ్ళకి కూడా రికమెండ్ అవుతుంది, మన ఛానల్ని కొత్త వాళ్ళకి కూడా రికమెండ్ చేస్తుంది. వాళ్ళు కూడా తెలుసుకుంటే, తెలియకపోతే మీరు లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.